హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? సో ఇన్ని రోజులు స్టడీ వ్లాగ్స్ అనేది లేక చాలామందికి మోటివేషన్ దెబ్బతింది. అండ్ ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ నేను పెట్టానో అప్పుడు చాలామంది సిస్టర్స్ మీ ప్రైవసీ అనేది నేను ఎప్పుడు బయటకైతే పెట్టానండి. ఎందుకంటే ద వే యూ కమ్యూనికేటెడ్ విత్ మీ ఈజ్ వెరీ గుడ్ ఐడియా. ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ కమెంట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్లో కమెంట్ చేస్తున్నారు, అక్క నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను యాక్సెప్ట్ చేయండి, రిక్వెస్ట్ పెట్టాను యాక్సెప్ట్ చేయండి అని అంటున్నారు. కానీ మీది ఏం ఐడి అనేది నాకు తెలియాలి కదా. సో కొంతమంది సిస్టర్స్ ఏంటంటే మెయిల్ చేసి అక్క ఇది ఈ ఐడి నాది, సో ఈ ఐడి నుంచి ఒకవేళ మీకు రిక్వెస్ట్ వస్తే మీరు ఎవరో అనుకోకండి నాదే అని చెప్పేసి పెడుతున్నారు. నిజంగా సూపర్ అండి, మీ ఐడియా ఇలానే ఉండాలి. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ ఐడి అడిగినా కూడా మీరు ఇక్కడ పెట్టకండి, మన ఛానల్కి వచ్చి మన అబౌట్ సెక్షన్లో యూట్యూబ్లో మెయిల్ ఐడి ఉంది కదా, సో ఆ మెయిల్ ఐడికి వచ్చి నాకు పెట్టండి. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్లు అయితే ఈ మధ్య చాలా వస్తున్నాయి. సో నాకు ఎవరు ఏంటనేది తెలియదు కదా. సో చాలామందికి కూడా అబౌట్ సెక్షన్ ఏంటి అనేది కూడా తెలియట్లేదు. మన ఛానల్కి క్లిక్ చేసినప్పుడు కింద హాయ్ ఎవ్రీవన్ అని చెప్పేసి వస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మన ఛానల్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి అదంతా కనిపిస్తుంది. అక్కడ మన ఛానల్ యొక్క ఈమెయిల్ ఐడి ప్లస్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ టెలిగ్రామ్ ఈ 3 ఉన్నాయన్నమాట. సో పర్సనల్గా ఇంకేమైనా మీకు ఏమైనా షేర్ చేయాలి నాతో అని అనిపిస్తే మీరు ఇన్స్టాగ్రామ్లోకి రావచ్చు. మన ఛానల్ ఐడి ఏదైతే ఉందో అదే పేరు మీద నేను ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేశాను. సో మీరు అక్కడన్నా ఫాలో అవ్వచ్చు. ఇంకా మార్నింగ్ అయితే మా 2 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ మార్నింగ్ అయితే దోశలు వేసానండి, అండ్ చిక్కుడుకాయ కూర చేశాను. నిన్నటి రోజే నేను మొత్తం చేసుకొని ఇంక ఈరోజు మార్నింగ్ త్వరగా లేసేసి చేసేసుకున్నానండి. పిల్లలిద్దరు వెళ్ళిపోయి మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా చకచక స్నానం చేసుకొని పూజ కూడా అంతా చేసేసుకున్నానండి. మేడ్ వచ్చి కూడా మొత్తం ఇల్లంతా తుడిచేసింది. ఇంక ఇప్పటి నుంచి మేడ్ని రెగ్యులర్గా రమ్మని చెప్తాను. నేను ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే రమ్మని చెప్తున్నాను, ఎగ్జామ్స్ లేనప్పుడు ఆపేస్తున్నాను. ఇంక ఇప్పటి నుంచి అట్లా కాదు. అసలు ఇంత మార్పు ఎట్లా వచ్చింది నాకు అనేది కూడా నేను చెప్తాను. ఒకరి వల్ల మార్పు అనేది రాలేదండి, మళ్ళీ చెప్తున్నాను. వేరే ఎవరో చెప్తే కానీ మీకు జ్ఞానోదయం రాలేదా అని అంటారు, అలా ఏం లేదండి. చెప్తాను. చెప్పాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్లో ఒకలా ఉన్నాను. ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోయిందో అప్పటి నుంచి నా మైండ్లో ఒక పురుగు తిరిగింది. ఓకే సంపాదన స్టార్ట్ అయింది అని చెప్పేసి నా యాక్చువల్ పని మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. యూట్యూబ్ మీద రెవెన్యూ రావాలి అని చెప్పేసి ఎక్కువ పని చేశాను. కానీ మంచిగానే దెబ్బతిన్నా నేను. ఎప్పుడైతే మనము కావాలని దాని వెనక పడతామో అప్పుడు మనకు దక్కదు. అది మనము దాన్ని వదిలేసినప్పుడే మన వెనకాల వస్తుంది. అది మాత్రం వాస్తవం అండి. అది నాకు చాలా విషయాల్లో జరిగింది, అయినా కూడా నాకు ఆ టైంలో నాకు అనిపించలేదు. సో మొత్తానికైతే ఇంకా చాలామంది చెప్పారు, సజెషన్స్ ఏమైతే చెప్పారో ఆ సజెషన్స్ని పాటించాను, అయినా నాకు అలా సక్సెస్ రాలేదు. ఇంక ఇవన్నీ వదిలేస్తాను. ఇంకా అయిపోయిందండి, అయిందేదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. మళ్ళీ ఎప్పుడైతే నేను లాస్ట్ ఇయర్ జనవరిలో కూడా నేను చెప్పాను, జనవరి 1 నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అయితే చదివానని చెప్పానో అది నాకు డిసెంబర్ మంత్లో మొత్తం దెబ్బతీసింది. డిసెంబర్ ఆ మంత్ మొత్తం నేను చదవలేదు కరెంట్ అఫైర్స్. నేను మీతో చెప్పలేదు. ఏ రోజు 1-2 రోజులు చదివినట్టున్నాను, ఒక 5th వరకు చదువుంటాను, తర్వాత చదవలేదు. 10th వరకు చదివానండి. లాస్ట్ 21 days నేను చదవలేదు. ఊరెళ్ళిపోయిన తర్వాత అసలు పుస్తకమే ముట్టలేదు. నేను చెప్తాను కదండి, చదివిన రోజు చదివినా అని చెప్తాను, చదవలేనప్పుడు చదవలేనని చెప్తాను. సో ఇప్పటి నుంచి మనకు ఇంకా స్టడీ వ్లాగ్సే కంటిన్యూ అయితే స్టడీ వ్లాగ్స్లోనే నేను ఏమేం చేస్తున్నాను అని కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ మీరు ఎలాంటి వీడియోస్ కావాలని నా నుంచి ఆశించారో అవే వస్తాయి. అయితే నేను ఒక విషయం అయితే ఈరోజు షేర్ చేయాలండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, విలేజ్లో కుకింగ్ అని చెప్పేసి బెల్ట్ పెట్టుకొని. ఆ వీడియోకి కొంతమంది సైలెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పాను కదా. ఆ సైలెంట్ సబ్స్క్రైబర్స్ ఎవరంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అనమాట. వాళ్ళు నా వీడియోస్ చూస్తారు కానీ కమెంట్ చేయరు. అందులో 2-3కి నా టెలిగ్రామ్ ఐడి తెలుసు, 2-3తో నేను మాట్లాడతాను కూడా. అండ్ ఒక సిస్టర్కి అయితే నేను సారీ చెప్పాలి. నేను ఎప్పుడు చెప్పాను కదండి మన ఛానల్లో ఖచ్చితంగా యూపీఎస్సీ ర్యాంకర్ అవుతారని. తనకైతే నేను ఇంకా గైడెన్స్ అయితే మానేశాను. అంటే ఈ ఊరెళ్ళి వచ్చిన ఇన్ని డేస్ సిస్టర్ వెరీ సారీ. ఇంక ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని రెగ్యులర్గా గైడ్ చేస్తాను. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో అయిపోయినట్టే అయిపోయింది నాకైతే. ఇంక ఇప్పటి నుంచి మాత్రం నేను అస్సలు వదిలిపెట్టాను. ఎందుకంటే ఈ జనవరి ఎండింగ్లో అంటే ఇప్పుడే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది యూపీఎస్సీది, అప్లై చేసుకోమని కూడా చెప్పేస్తారు. ఫిబ్రవరి ఆ టైంలో చెప్తారు. 20 days ఇస్తారు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి ఫామ్. ఎందుకంటే మనకు టీఎస్పీఎస్సీలో ఎట్లనైతే మన ఐడి క్రియేట్ చేసుకుంటామో, ఐడి తోటి ఎలా అయితే లాగిన్ అవుతామో లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు యూపీఎస్సీలో కూడా. ఐడి క్రియేట్ చేసుకోవడం అనేది నార్మల్గా ఎప్పుడు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాము, కానీ లాస్ట్ ఇయరే కొత్తగా తీసుకొచ్చారనమాట ఈ ఆప్షన్ అనేది. సో చాలా క్లియర్గా నీట్గా డౌట్స్ ఉంటే ఎవరినన్నా కన్సల్ట్ అయ్యి, లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది పెడతారు ఎలా అప్లై చేయాలి అనేది, కొంచెం చూసుకొని నీట్గా చేయండి. ఎందుకంటే
ఎందుకంటే చాలామందికి హాల్ టికెట్స్ రావు, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సరిగ్గా లేకపోవడం వల్ల హాల్ టికెట్స్ రావు. నాకు ఒకసారి అలానే అయింది. సో అందుకని చెప్తున్నాను అనమాట. అంటే నాకు అయింది అని అంటే నేను ఒకరికి చేశాను, వాళ్ళ ఫోటో సరిగ్గా లేదు, వాళ్ళకి రాలేదు. నేను ఎట్లా అప్లై చేసినా నాకైతే వచ్చింది. అంటే నీట్గానే చేశాను అనుకోండి. ఫోటో దగ్గర కానీ వాళ్ళు అడిగిన ఫార్మేట్లో పెట్టాలి. సో అవన్నీ క్లియర్గా చూసుకోండి. అండ్ ఇప్పటి నుంచి మాత్రం మనం రెగ్యులర్గా చదవడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఏదేమైనా సరే కొన్ని రోజులైతే నేను చదవలేను, ఇప్పుడు బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ నేను చదవలేను. అలాంటప్పుడు నేను ఏం చేశాను అనేది చెప్తాను, అంతేగాని నేను చదివానని మాత్రం నేను మీతో అబద్ధం చెప్పానండి. ఈ ఇయర్ 2024 అనేది నాకు 2023 అనేది యూట్యూబ్లో ఏ రకంగానైతే నేను సక్సెస్ అయ్యాను, 2024 అనేది నా లైఫ్ టైం గోల్ లాగా అది కూడా నేను రీచ్ అయ్యి 2024లో నేను ఒక సక్సెస్ని పొందాలని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే ఈ సంవత్సరంలో ఇంకా ఇది మన స్టార్టింగ్ స్టడీ వ్లాగ్ కదండి. ఈ వ్లాగ్లో నేను మీతో చెప్పదలిచింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ నేను ఏం చెప్పానో మళ్ళీ ఈ ఇయర్ ఇది కూడా అలానే చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ మాత్రం ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఈ రోజు ఇప్పుడైతే నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే నేను ఇప్పుడు టైం 9:15 అవుతుంది. ఇంకా నేనైతే స్టార్ట్ చేయలేదు. కరెంట్ అఫైర్స్ అయితే January 1 నుంచి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ మనమైతే కొత్తగా చదువుకుందాము అందరము. చాలామంది భవాన్లపల్లి రవికుమార్ బ్రదర్, జూలపల్లి కార్తిక్ బ్రదర్, లక్ష్మి గారు, సబితా గారు, గంగా కిషోర్ వ్లాగ్స్, ఇంకా సౌజన్య గారు, శ్రావణి గారు, చాలామంది ఎంతమంది, స్వాతి గారు, ఇంకా చాలా సనానాజ్ గారు, ఒక్కొక్కరు నాకు చాలామంది గుర్తుంటారండి నేమ్స్. శివకుమార్ గారు, సాయి కుమార్ గారు, మీరందరూ ఇంకా వచ్చేయండి, చదువుకుందాము, రెగ్యులర్గా చదువుకుందాము, మనం కమ్యూనికేట్ అవుదాము. ఎప్పుడన్నా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మనం లైవ్లో కూడా వద్దాం. యాక్చువల్గా 4K లైవ్ అయితే చేద్దాం అనుకున్నాను. ప్రతి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడల్లా లైవ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వడం అని అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అనమాట నా దృష్టిలో. కొంతమంది పెద్ద ఛానల్ వాళ్ళకు రయ్య వెళ్ళిపోతారు సబ్స్క్రైబర్స్. వాళ్ళకి అది విజయంలాగా అనిపించదు. ఫాస్ట్గా వెళ్ళిపోతున్న కొద్దీ ఈ రోజు చూస్తే 6K, రేపు చూస్తే 7K, తర్వాత 10K ఇలా రీచ్ అవుతుంటారు. వాళ్ళకు సక్సెస్ అనేది కొంచెం లక్ ద్వారా వచ్చింది. నాకైతే సక్సెస్ అనేది ఇట్స్ నాట్ ఫ్రమ్ అంటే లక్ నుంచి అయితే రాలేదండి, నా హార్డ్ వర్కే. నాకు మొన్నటి దాకా 2.5 ఇయర్స్ వరకు 1000 వస్తే ఈ మధ్య కాలంలో అంటే 2 monthsకి 1000, మళ్ళీ 3 monthsకి 1000, మొన్ననైతే 1 monthకి 1000 అలా వచ్చారు. సో అదంతా నేను మీతోనే షేర్ చేసుకోవాలి. కానీ సబ్స్క్రైబర్స్ చాలామంది తగ్గిపోయారు అండ్ వ్యూస్ కూడా తగ్గిపోయాయి. సో ఇప్పటి నుంచి అయితే అలా ఉండదండి. ఇప్పటి నుంచి ప్రతిరోజు అండ్ నేను ఇదే రోజు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. ఆ వీడియోలో నేను January 1 నుంచి ఈ రోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ నేను నోట్ చేసుకొని మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. సో మన ఛానల్లో ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ సబితా గారు, ఇంకా 2-3 సిస్టర్స్ లక్ష్మి గారు, మీరైతే నాకు బాగా గుర్తుంటారు. ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్ నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తారనమాట. సో మీరు నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేటట్టుగా మీరు రెడీగా ఉండండి. January 1 నుంచి ఎవరైనా కరెంట్ అఫైర్స్ రాసారా అండి నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ నన్ను క్రాస్ క్వశ్చన్ చేయకండి. ఎందుకంటే నేను చదువుతానండి, నాకు క్రాస్ క్వశ్చన్ చేస్తే నిజంగా నచ్చదు. ఎందుకంటే ఏంటి వీళ్ళని ఈ రకంగా టెస్ట్ చేస్తున్నారా, నేనేదో వీళ్ళకి మోటివేషన్ ఇద్దామనేసి అనుకుంటే వీళ్ళు నన్ను క్రాస్ చెక్ చేస్తున్నారు అని ఒక రకమైన బాధ అయితే ఉంటుంది. సో ఆ బాధతోటి నేను నిజంగా ఒక్కొక్కసారి నాకు బాగా బాధేస్తే ఏమి ముట్టనమాట. అసలు ఎందుకు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అని అనిపిస్తుంది. సో మీరేం హట్ అవ్వద్దు ఒకవేళ మీకు బాగా బాధ అనిపిస్తే నా మాటల వల్ల. కాకపోతే ఏంటంటే నిరంతరం మోటివేషన్ ఇవ్వాలి, ఉమెన్ చాలామంది మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇంకొక విషయం చెప్పాలండి, వీడియో ఎండ్ అయిపోతుంది కావచ్చు. అయితే నేను రీసెంట్గానే అయితే నాకు ఎప్పుడు ఇది ఒక పెద్ద క్వశ్చన్ అనేది నా మైండ్లో ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ ఎగ్జామ్స్కి పోటీ పరీక్షలు అన్నిటి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకున్నానండి. నేను దేని గురించి అంటే వీడియో ఎండ్ అయిపోతుందని ఇంకొక వీడియో అయితే యాడ్ చేశానండి, ఏమనుకోవద్దు. అయితే నేను రీసెంట్గా 2 IAS ఆఫీసర్లను అయితే అడిగానండి. ఏమనైతే నాకు ఎప్పుడైనా సరే కోచింగ్ తీసుకోవాలి, ఒక ఉమెన్ పెళ్ళైన పిల్లలున్న ఉమెన్ కోచింగ్ తీసుకోవాలి అన్నా కానీ, లేకపోతే ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయినా కానీ ట్రైనింగ్ తీసుకోవాలన్నా కానీ చాలా అంటే చాలా ఆలోచిస్తారు. పిల్లల్ని ఎక్కడ ఉంచాలి, పెద్దవాళ్ళు ఎవరు చూసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఎలా అని చెప్పేసి చాలా బాధపడతాం కదా. నాకు ఎప్పుడు ఇదొక డౌట్ ఉంటుంది. సో నేను అడిగానమాట, ఎవరిని 2 అడిగానండి. చైతన్య సార్ IAS ఆఫీసర్, నెక్స్ట్ మన అఖిల్ బుద్ధి సార్ ఉన్నారు కదా, అఖిల్ బుద్ధి సార్కి మెసేజ్ పెట్టాను, సార్ ఇంకా చూసుకున్నట్టున్నారు. సో చైతన్య సార్ అయితే నాకు రెస్పాండ్ అయ్యారు. సో సార్ని అడిగితే సార్ ఏమన్నారంటే, లేదండి మీరు అలా ఏం అనుకోకండి, డిప్యూటీ కలెక్టర్కి DSPకి మాత్రం 1 year కోచింగ్ అంటే ట్రైనింగ్ అయితే 1 year ఉంటుంది. సో ఆ 1 yearలో కూడా పిల్లలు ఉన్నారు అంటే మాత్రం వాళ్ళని కన్సిడర్ చేస్తారండి. చాలామంది ఉన్నారు ఇలా, డిప్యూటీ కలెక్టర్ అయిన చాలామంది ఇలా ఉన్నారు, మీరు ఈ విషయంలో అయితే భయపడకండి అని చెప్పేసి సార్ అయితే ధైర్యం చెప్పారండి. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవాలని ఉంది, కానీ అయితే ఫస్టే మనకు ర్యాంక్ రాకుండా ముందే ఇదంతా ఎందుకు అని చెప్పేసి అనిపించింది. సో మొత్తానికైతే నాకు ఒక చాలా పెద్ద భారం అయితే దిగిపోయిందండి ఆ విషయం చెప్పగానే. వాళ్ళకి ఏదైతే హాస్టల్ ఇస్తారో ఆ హాస్టల్లో పిల్లల్ని కూడా చూసుకొని ఉండొచ్చంట. అంటే మరి స్కూల్స్ అది ఎలానో మరి అర్థం కాలేదు, కానీ ఒకసారి
మొత్తానికైతే ప్రాబ్లం అయితే ఏముండదండి, మీరు ఆ విషయంలో అస్సలు భయపడొద్దు, మీకు చాలా సపోర్ట్ ఉంటుంది ఆ విషయంలో అని చెప్పేసి అన్నారు. మీరైతే బాగా చదవండి, ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ అవ్వండి, తర్వాత మిగతా సంగతి చూద్దామని చెప్పేసి అన్నారు. నాకు కూడా చాలా అంటే చాలా రిలీఫ్ అనిపించింది. సో ఇదే నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మన ఛానల్లో కూడా చాలామంది హౌస్ వైఫ్స్ 2 పిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పాను. సో ఖచ్చితంగా మనం ఈసారి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కొట్టాల్సిందేనండి ఉమెన్, అలాగే బ్రదర్స్ మీరు కూడా. అండ్ నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలండి, వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అయితే నేను ఫస్ట్ ఊరు నుంచి రాగానే ఫస్ట్ ఇదే విషయం నేను మీతో చెప్దాం అనుకున్నాను. అందుకనే ఊరు నుంచి వచ్చేటప్పుడు వెహికల్లో నేను రోడ్ అంతా ఒక వీడియో తీశాను అనమాట. ఈ వీడియోకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నేను చెప్దాం అనుకున్నాను. ఎప్పుడైతే నేను షార్ట్ వీడియోలో నడుం పట్టి పెట్టుకొని విలేజ్లో కుకింగ్ అని పెట్టాను కదండి, ఆ వీడియోకి చాలామంది సైలెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి అక్కడ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక సబ్స్క్రైబర్ ఎవరంటే తను ఎస్ఐ జాబ్ చేస్తూ రిజైన్ చేశారనమాట ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడిందో. సో అప్పుడు తను ఏమన్నారంటే, అప్పటిదాకా అంటే ఎప్పుడైతే ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయో అప్పుడు ఒక్కసారి తను బాధపడినట్టు నాకు అంటే ఇట్లా అయిపోయింది మన బతుకులు ఏంటో అని చెప్పేసి ఒకసారి ఇద్దరం ఒకరినొకరం కన్సోల్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఒక దగ్గర ఒక 6-7 మంత్స్ దాకా ఇంకా తనతో కాంటాక్ట్లో లేననమాట. సో ఆ బ్రదర్ ఏమన్నారంటే, ఇట్లా మళ్ళీ నేను పెట్టిన తర్వాత నాకు మెసేజ్ చేశారు, ఏంటండి ఇంకా మీకు నడుము నొప్పి తగ్గలేదా, మరి చాలా అంటే చాలా వీక్ అయిపోయారు, ఎగ్జామ్స్ బాగా, ఎందుకంటే నిజంగా నేను చదువుతున్నానా లేదా అనేది నాతో పాటు ఎవరైతే చదువుతారో వాళ్ళకి తెలుస్తుందండి. అందుకనే నేను కలిసి చదువుదాము, ఒకవేళ మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి అని అడుగుతాను. నేను ఎలా చదువుతానో వాళ్ళు ఎలా చదువుతారో మాకు బాగా తెలుసు అనమాట. సో మొత్తానికైతే నాకు మన ఛానల్లో ఇద్దరు మొత్తానికి తెలుసు అనమాట, ఒకరు గర్ల్ ఒకరేమో బాయ్ అనమాట. సో తను వచ్చేసి ఎస్ఐ అని చెప్పాను కదా రిజైన్ చేశారని, పాపం 2 ఇయర్స్ నుంచి రిజైన్ చేసి ఇంట్లో వండుకుంటూ తన కష్టాలు ఏంటనేది చెప్పుకున్నారు. నిజంగా లిటరల్లీ ఏడుపు వచ్చింది. అండ్ తనకు కూడా నేను చెప్పేశాను, అసలు మొత్తానికే మానేస్తున్నానండి, నా హెల్త్ మొత్తానికే ఖరాబ్ అయిపోయింది, హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను. డాక్టర్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళిన రోజే కళ్ళు తిరిగి పడిపోయాను, అక్కడే మళ్ళీ గ్లూకోజులు పెట్టించారు, చాలా అంటే చాలా కథ అయింది అని మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు మాట్లాడాను అనమాట. మెసేజ్లో తను ఇలా చెప్పారు, నేను నా బాధలు చెప్పాను. ఇంకా తనైతే చాలా లిటరల్లీ ఆయన మెసేజెస్కి ఫస్ట్ బాధేసి ఫస్ట్ ఎలా ఈ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అని అంటే, తను నాకు ఈ స్టేటస్ నేను ఎప్పుడైతే పెట్టానో దానికి నాకు కమెంట్ చేశారనమాట. ఇట్లా షేర్ చేస్తే స్టేటస్లో షేర్ చేయడం వల్ల దానికి, మీరు ఇలా బాధపడొద్దండి, మీరు అసలు 12th ఫెయిల్ మూవీ చూడండి ఫస్ట్, అది చూస్తే మీకే అర్థమవుతుంది, మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది, నాకైతే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది, అలాగే మిమ్మల్ని కూడా చూసినట్టు అనిపించింది, మనలాగే కష్టపడే తత్వము, మనందరిది ఒకటే కుటుంబము, అది యాస్పిరెంట్ కుటుంబము, అందరిది ఒకటే కులము, టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ కులం మనది, మీరు అస్సలు అంటే అస్సలు నిరుత్సాహపడద్దు, ఇంతగానం కష్టపడ్డాం కదా, 2 ఇయర్స్ మొత్తం టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ లూప్లో ఉన్నాము, ఒక్క 6 మంత్స్ కష్టపడదామండి, మీరు నాతో పాటు అంటే తనతో పాటు ఎవరెవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ వెనక్కి తగ్గి మిగతా జాబులు చూసుకుంటున్నారంట. సో నాకు తెలిసి ఇప్పుడు ఒకవేళ వాళ్ళ అప్లికేషన్ పెట్టినా కూడా చాలామంది ఇంకా మొత్తము వాళ్ళ మైండ్ అంతా అసలు చదువు అంతా పోయింది, వాళ్ళకి అసలు నమ్మకమే పోయింది, ఇంకా చదివి పిచ్చోళ్ళు అయిపోతారేమో వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా అసలు ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లానండి, ఖచ్చితంగా చదువుదాము, మనం అందరం కలిసి చదువుదాము, ఖచ్చితంగా ఈసారి కొట్టాలి, డిప్యూటీ కలెక్టర్ అన్న డిఎస్పీ అన్న రావాలి, మీరు అస్సలు వదిలేయద్దండి, హెల్త్కి బాగా రెస్ట్ తీసుకోండి, ఇంకా నోటిఫికేషన్స్ అవన్నీ పడడానికి ఇంకా 2-3 మంత్స్ టైం ఉంది కదా, ఈ 2 మంత్స్ బాగా అంటే బాగా ఫ్రూట్స్ తిని బాగా బలం తెచ్చుకోండి, కలిసి చదువుదాము. మీరు అంటే నేను చెప్పాను కదండి, నాకు సివిక్ సెంటర్ గురించి చెప్పింది తనే అనమాట, ఆ బ్రదరే. ఇంకా తను చెప్పాక నిజంగా అదే నైట్ 12th ఫెయిల్ మూవీ అంతా చూశాను. ఎప్పుడైతే నేను ఈ ఊరొచ్చే ముందు రోజు నైట్ అంతా చూశానండి, తెల్లారి 3:30 దాకా చూశానమాట. సినిమా చూసిన తర్వాత లిటరల్లీ నాకు ఏడుపే వచ్చేసింది, గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా ఆ సినిమాని ఇప్పటికి ఒక 4 సార్లు చూసింటాను. ఎప్పుడైతే నాకు మోటివేషన్ తగ్గి నా మైండ్ ఎప్పుడైతే డైవర్ట్ అవుతుందో అప్పుడు నేను స్టడీ సైడ్ నా మైండ్కి తెప్పించుకోవడం కోసం నేను ఆ సినిమాని ఇప్పటికీ 5 సార్లు చూశాను. ఇప్పుడు కూడా ఎప్పుడు తగ్గినా కూడా ఆయన ఫ్లోర్ మిల్లో కూర్చొని పనిచేసే ఆ బిట్టు మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉంటా. అది స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్న, ఒక్కొక్కరు అంత కష్టపడుతున్నారు, నా కష్టం ఎంత వాళ్ళ ముందు, బాగా బలం తెచ్చుకొని ఈసారి అయితే అస్సలు వదిలేదే లేదు, మళ్ళీ ఇంకో ఛాన్స్ నాకు దేవుడు ఇచ్చాడేమో అని చెప్పేసి అనుకుంటానండి. మీరందరూ నాతో పాటు కలిసి చదువుతారా? కంబైన్ స్టడీ చేద్దామా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి నన్ను అడగొచ్చండి. సో నేను చదవననే నెక్స్ట్ వీడియోలో పెడతా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.